చిన్నప్పుడు ఎవరైనా నీకు అస్సలు ఇష్టం లేని కాయగూర ఏంటి అని అడిగితే టక్కున మొహమాటం లేకుండా చెప్పేది కాకరకాయ అని. కాకరకాయని ఇంత ఇష్టంగా నేను తింటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మాకు యూఎస్లో దొరికే కాయగూరల్లో అతి కొద్ది కాయగూరలో చాలా ముఖ్యమైన కాయగూర కాకరకాయ. ఎందుకంటే ఎక్కడ చూసినా కాకరకాయ మాత్రం మిస్ అవ్వం. మా ఆయన అంతకన్నా మిస్ అవ్వరు కొనడం. మా ఇంట్లో వీక్లో ఒక్కసారైనా కాకరకాయ పులుసో కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకుంటూనే ఉంటాం. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో రోటి పచ్చళ్ళు ఎంత కామనో ఇలా కారపొళ్ళు కూడా కామనే. ఫస్ట్ ముద్దలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకుని ఈ కారపొళ్ళు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అసలు ఎంత ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుందో ఆ ముద్ద పెట్టుకున్నప్పుడు. మా అమ్మగారు ఎక్కువ కందిపొడి, కరివేపాకు పొడి, నువ్వుల పొడి చేస్తారు. అన్నంలోకి మళ్ళీ ఇడ్లీలకు కూడా బాగుంటుందని చెప్పి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం మాత్రం నేను పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. అది యూట్యూబ్లో చూసే. మా ఆయనగారికి కాకరకాయ అంటే ఇష్టం కన్నా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి వీక్ గ్రాసరీస్ తెచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక 4 కాకరకాయలన్నా తీసుకొస్తారు. ఈసారి ఆఫర్లో ఉందని చెప్పి ఏకంగా 10-11 తీసుకొచ్చారు కాకరకాయలు. కాకరకాయలు ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంటే త్వరగా పాడైపోతాయి. అందుకే ఎప్పుడు కూడా ఒక 2-3 తెచ్చుకొని ఆ వీక్ అంటూ వండేసుకుంటాం అంతే. కానీ ఇన్ని చూసేసరికి నాకు చాలా భయం వేసింది. ఆయన ఏమన్నారు, అన్నీ కలిపేసి ఒకేసారి వెల్లుల్లి కారం చేసే ఒక 1 వీక్ సరదాగా వేసుకుని తినొచ్చు అన్నిట్లోనూ అని అన్నారు. మీకే అన్నీ ఒకేసారి బాగానే చేసేయమంటారు. అవన్నీ కట్ చేసి క్లీన్ చేసి పసరు బయటికి తీసి మొత్తం అంతా సెట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. 2-3 కాకరకాయలు అయితే త్వరగా అయిపోతాయి, కానీ 10 కాకరకాయలు నా వల్ల కాదని చెప్పి దాంట్లో ఒక 6 కాకరకాయలు తీసుకుని ఈసారి ఈ కాకరకాయ ఉల్లికారం చేశాను. ఫస్ట్ కాకరకాయలు